క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఏ రోజైనా పొరుగువారిని, దేవుని ఎరుగని వారిని, అన్ని జనాంగాన్ని ఏ రోజైనా కానీ దేవుడు మాకు పరలోకాన్ని వాగ్దానం చేశాడు, లేదా నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. రండి, మాతో కూడా రండి, దేవుని మందిరానికి వెళదాం. దేవుని మందిరానికి వెళదాం. అక్కడ దీవెనకరమైన దేవుని మాటలు, వాక్యము దొరుకుతుంది. ఆ దేవుని మాటలు వింటే మన కుటుంబాలు, మన జీవితాలు బాగుపడతాయి. రండి అని మనసారా ఏ రోజైనా ఆ, మనకు తెలిసిన వారిని అడిగామా? మన బంధువులని అడిగామా? మన స్నేహితుల్ని అడిగామా? మనకున్న వారిని అడిగామా? కుమా అడగలేదు కదా. అడగం మనం. ఎక్కడికో వెళ్ళటానికి అడుగుతాం మనం, రండి మాతో కూడా రండి, రండి. షాపింగ్కి వెళ్ళాలా అడుగుతాం, పెళ్ళికి వెళ్ళాలా అడుగుతాం, లేదా ఏదైనా ఒక ఫంక్షన్కి పోవాలా అడుగుతాం, ఎక్కడికైనా వెళ్ళడానికి అడుగుతాం మనుషుల్ని, రండి మాతో రండి. మనం వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో సహాయం చేస్తూ ఉంటాం. ట్రావెలింగ్ అని, వాళ్ళకి భోజనం అని, వాళ్ళకి డ్రింక్స్ అని, వాళ్ళకి టిఫిన్ అని రకరకాలు ఇప్పిస్తూ ఉంటారు. మోషే గారు హోబాబుతో అంటున్నాడు, మీరు మాతో రండి, నువ్వు నాతో రా, మాతో రా, యెహోవా మాకు మేలు చేస్తా అన్నాడు. ఇదిగో ఆయన మాకు స్థలాన్ని వాగ్దానం చేశాడు, నువ్వు మాతో వస్తే ఏమవుతుంది? ఏ స్థలాన్ని అయితే దేవుడు మాకు వాగ్దానం చేశాడో ఆ స్థలంలో మీకు ఏమిస్తాం వాటా. చూసారా మోషే గారు ఏం చెబుతున్నాడు అనుకున్నారు? కానాను దేశంలో ఆ, మీకు భాగం ఇస్తాము, రండి, మీరు మాతో రండి, ఇత్రో కుమారునితో మోషే గారు అంటున్నాడు. చూడండి, మన పరలోకం చేరుకోవాలి. పరలోకం చేరుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితుల్ని, మన బంధువులు ఏం చేయాలి? రండి, దేవుడు మాకు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య జీవనం ఇవ్వబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని మాకు ఇవ్వబోతున్నాడు కనుక మాతో మీరు పాలు భాగస్తులుగా ఉండాలంటే మాతో కూడా రండి అని దేవుని మందిరానికి వెంట పెట్టుకొని వచ్చేవారు ఎంతమంది అని అంటే, ఎంతమంది ఎంతమంది కనపడటం లేదు.